శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పాఠశాల కార్యదర్శి కార్యనిర్వహణాధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు రాంప్రసాద్ మాస్టర్ హాజరయ్యారు. ముందుగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సంక్రాంతి వేడుకల ప్రదర్శనశాలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల మైదానంలో చిన్నారులకు సాంప్రదాయ భోగి పళ్ళు పోసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పాయసాన్ని వండించి పొంగించారు. సంక్రాంతి పాటలకు పలువురు చిన్నారులు నృత్యాలు చేశారు. పలువురు చిన్నారులు హరిదాసు వేషంలో, గోదాదేవి వేషాలలో అలరించారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థినులు సాంప్రదాయ లంగావోణి, చీర, వస్త్రధారణలతో బాలురు పంచ, దోవతి కండువాతో హాజరై వేడుకలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. అద్భుతమైన ముగ్గులతో చిన్నారులు మైదానాన్ని రంగులమయం చేశారు. మైదానంలో భోగి మంటలు వేశారు. భోగి మంటలు చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల నడుమ సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో జోహర్ ఖాన్ మాట్లాడుతూ తెలుగువారి సంక్రాంతి వేడుకలను పాఠశాలలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సాంప్రదాయంగా భోగి పండుగను జరుపుకుంటూ వస్తున్నామని, ఈ ఏడాది రంగవల్లుల పోటీ, నృత్యాలు, భోగి పళ్ళు పోయడం, సాంప్రదాయ వేషధారణలు వంటి కార్యక్రమాలతో మరింత ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాంప్రసాద్ మాస్టర్ మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ దినాల గొప్పతనాన్ని వివరించారు. ముందస్తు సంక్రాంతి వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించిన పాఠశాలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యనిర్వాహక ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి గారు మాట్లాడుతూ తెలుగువారి సంక్రాంతి సంబరాలు ప్రపంచంలోనే ఖ్యాతి పొందాయని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందు భూషణ్ పండా, హెడ్ మిస్ట్రెస్ రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్, వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పండుగ అన్ని వర్గాల వాళ్ళని, వయసులతో సంబంధం లేకుండా అందరినీ కలిపేటువంటి పండుగ, పెద్ద పండుగ అనే పేరుతో 3 రోజులు జరుపుకుంటున్నాం. మొదటిది భోగి. భోగి నాడు భోగి మంటలు వేయడం. మా చిన్నతనంలో వేసేవాడు రావణాసుడు బొమ్మ పెట్టి దాని మీద భోగి మంట వేసేవాళ్ళం. దుర్మార్గం చేసేవాళ్ళని నాశనం చేసేటువంటిది ఆ భోగి మంట అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అందులో ఉంది. ఆ తర్వాత ఈ మంటలు మండడం అనేటువంటిది, అగ్ని అనేటువంటిది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. దానిలో ఈ దహనం చేసే దుర్మార్గాన్ని. ఇక రెండో రోజు వచ్చేటప్పటికి సంక్రాంతి. ఇది పెద్దల పండుగ. ఇది మన వంశంలో చనిపోయినటువంటి పెద్దలు, తాతలు, ముత్తాతలు వాళ్ళని తలుచుకుంటూ దాన ధర్మాలు చేయడం ప్రత్యేకమైనటువంటి రోజు అది సంక్రాంతి. ఆ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే ఏదైతే ఆ రోజు నుంచి 6 నెలల పాటు ఉండేటువంటి ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వాళ్ళు తిన్నగా స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం ఉన్నది మనకి. ఇక 3వ రోజు వచ్చినప్పుడు కనుమ. ఈ కనుమ అనేటువంటిది వ్యవసాయదారులకు ప్రత్యేకమైనటువంటి పండుగ. గోవులను పూజించడం, ఎద్దులను పూజించడం. ఏదైతే మనం వ్యవసాయానికి ఆధారమో ఆ ఆధారమైనటువంటి ఎద్దుల్ని, ఆవుల్ని పూజించడం అనేటువంటి కనుమ పండుగ నాడు చేస్తారు. అంటే వ్యవసాయదారులు వాళ్ళ వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఎద్దుల్ని పూజించడం, దీనివల్ల మనం బతుకుతున్నామో దానిని పూజించడం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ఆచారం. సంక్రాంతికి దగ్గరలో ఉన్నటువంటి ముగ్గుల్ని పరిగణలో తీసుకున్నాము. మొదట అవార్డు 2వ నంబర్ ముగ్గుకు వెళ్తుంది. 2వ నంబర్ ముగ్గు పిల్లలు ఇక్కడ రావాలి. 2వ నంబర్ ముగ్గు వేసిన పిల్లలు ఎవరే ఉన్నారో ప్లీజ్ కమ్. Group of students. Stand here please. Come fast. అట్లాగే 2వ బహుమతి 18వ నంబర్ ముగ్గుకు వెళ్తుంది. 18వ నంబరు 2వ బహుమతి 18వ నంబర్ ముగ్గుకు వెళ్తుంది. Students, please. Hip hip. Hip hip. Hip hip. Long live, long live. Long live, long live. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Everybody go to your class and go home. Tomorrow morning by 6 o'clock we are going to excursion. Yes, sir. Tomorrow morning all we are going to excursion.